హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ మ్యాంగో లెస్సీ. ఫస్ట్ అయితే నేను ఒక మంచి మ్యాంగో తీసుకున్నానండి, పండింది. మ్యాంగో లెస్సీ అనేది అందరికి తెలిసిన రెసిపీ అనండి, అండ్ చాలా ఈజీ కూడా. ఈ సమ్మర్ లో మనం మ్యాంగో లెస్సీ తాగడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మ్యాంగోలో మంచి A, C, E అనే వైటమిన్స్ కూడా ఉంటాయి. అండ్ దానిలో మనం ఇలా కర్డ్ అనేది మిక్స్ చేయడం వల్ల మనకు మంచి ప్రోబయోటిక్స్ అనేవి యాడ్ అవుతాయి. సో దట్ మన గట్ హెల్త్ కి చాలా మంచిది. సో ఫస్ట్ మ్యాంగోని ఇలా చక్కగా పీసెస్ గా కట్ చేసుకొని ఆ పీసెస్ మొత్తాన్ని మనం రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. మ్యాంగోని కట్ చేయడం కూడా ఒక ఆర్టే అనుకుంటా. తింటే తీయగుండాలి, బాగుండాలి అని ఎలా అయితే అనుకుంటామో, కట్ చేసినప్పుడు చూడడానికి కూడా అంతే బాగుండాలి అనిపిస్తూ ఉంటుంది. చూడగానే నోరు ఊరిపోయి తినాలనిపిస్తూ ఉంటది. అదే మ్యాంగో స్పెషాలిటీ. బట్ మ్యాంగో తినటం వల్ల మనకి చాలా మందికి వేడి చేస్తుంది అని కూడా అంటారు. సో దాన్ని బ్రేక్ డౌన్ చేద్దామనే ఈ మ్యాంగో లెస్సీ రెసిపీ అనేది నేను చేశానండి. జనరల్లీ మ్యాంగో మిల్క్ షేక్స్ కూడా ఉంటాయి. మ్యాంగో మిల్క్ షేక్ అయినా మ్యాంగో లెస్సీ అయినా ఏదైనా కానీ క్యాలరీస్ ఎక్కువేనండి. సో వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి నేనైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పను. నెక్స్ట్ మనం ఒక బ్లెండర్ జార్ తీసుకొని మనం మెల్లగా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని వీటిలో వేసుకోవాలి. జనరల్ గా మనం ఫ్రూట్ లెస్సీస్ బయట తాగుతాము. సో ఖచ్చితంగా బయట అయితే స్వీట్నెస్ కలుపుతారని అనుకుంటున్నాను. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఇలా న్యాచురల్ గా చేసుకోవచ్చు కదా. మనకు మ్యాంగోలో న్యాచురల్ గానే స్వీట్ అనేది ఉంటుందండి. అంటే అన్ని మ్యాంగోస్ అని కాదు, మనం ఇలా లెస్సీ చేసుకునే ముందు మ్యాంగో చక్కగా రైపన్ అయిపోయి తీగా ఉందో లేదో చూసుకొని చేసుకోండి. సో దట్ మనం ఎక్స్ట్రా షుగర్ వేసుకునే పని లేకుండా ఉంటుంది. నేను తీసుకున్న మ్యాంగో అయితే చాలా తీయగా ఉంది. నేను ఇంక ఎక్స్ట్రా షుగర్ ఏం వేసుకోలేదండి. ఈ మ్యాంగో లెస్సీ అనేది వేడి తగ్గించడమే కాదు, హైడ్రేటెడ్ గా ఉంచడమే కాదు, మనకు మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. సో ఈ సమ్మర్ లో మనకి మంచి బెస్ట్ ఆప్షన్. మా అబ్బాయికి అయితే మ్యాంగోస్ తినడం మొదలు పెట్టగానే వేడి చేయడం కూడా అంతే ఫాస్ట్ గా మొదలైపోతుంది. సో దానికోసమే నేను మ్యాంగో పెట్టిన ప్రతిసారి ఇలా కర్డ్ కలిపే పెడతాను. మ్యాంగో లెస్సీ లేదా మ్యాంగోని కర్డ్ తో కలిపి పెడతాను. సో దట్ త్వరగా వేడి చేయకుండా ఉంటుందని. చూసారా, ఫస్ట్ నేను కొన్ని మ్యాంగో పీసెస్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఈ గ్రైండ్ చేసేది కొంచెం సినిమాటిక్ గా తీద్దామని ఇలా ఇన్నోవేటివ్ గా ఏదో ట్రై చేశారు. ఫస్ట్ బానే వచ్చింది, సెకండ్ టైం కి మొత్తానికి పైకి వచ్చేసింది. సో ఇవన్నీ అవ్వలే అని చెప్పేసి మళ్ళీ మామూలుగా గ్రైండ్ చేసుకున్నాము. నెక్స్ట్ మ్యాంగోస్ అయితే గ్రైండ్ అయిపోయిన తర్వాత తగినంత కర్డ్ వేసుకొని మిక్సీ జార్ లో మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కర్డ్ కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది, ఓకే. బట్ మళ్ళీ ఆ మ్యాంగో స్వీట్నెస్ అనేది తగ్గిపోతుందేమోనని నేను కొంచెం మోడరేట్ గా వేసుకున్నాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మనం 9-10 months పిల్లల దగ్గర నుంచే మనం ఇది పెట్టేయచ్చు, బికాస్ ఇది న్యాచురల్ స్వీట్ కాబట్టి. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఈ సమ్మర్ లో కొంచెం కూల్ గా తాగాలి అనుకుంటారు కదా, ఐస్ క్యూబ్స్ కి బదులు మ్యాంగో పీసెస్ ని కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోండి, ఆర్ మీరు యూస్ చేసే వాటర్ అయినా కూలింగ్ వాటర్ యూస్ చేయండి, ఆర్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ గ్లాస్ ని కాసే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అయినా తాగండి. బట్ ఐస్ క్యూబ్స్ అయితే అవాయిడ్ చేయండి. చూసారా, చూడ్డానికి కూడా చాలా బాగుంది. అలా స్ట్రా పెట్టుకొని తాగడం మొదలు పెడితే ఇంకా గ్లాస్ అయ్యే వరకు మనం దించము, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ సమ్మర్ లో మనకి చక్కగా ఎనర్జీ ఉంటుంది, హైడ్రేటెడ్ గా కూడా ఉంటాము. సో ఇప్పుడు మ్యాంగో లెస్సీ అనేది రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.